ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడు. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృప కలిగిన హస్తములకు అప్పగిస్తూ దేవా, నీ మెండైన దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మళమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. మనము చదివిన వాక్య భాగములో యేసు ప్రభు తన శిష్యులతో పాటు ఒక దోణి ఎక్కి ప్రయాణము చేయుచుండగా అకస్మాత్తుగా ఒక తుఫాను వారి యొక్క ప్రయాణానికి ఆటంకముగా రావటం చూడగలము. యేసు ప్రభువుతో అన్ని దినములు ఉన్న శిష్యులు కలవరము చెంది ఆయన యొద్దకు వెళ్లి, మేము చనిపోతుంటే నీకు చింత లేదా అన్న రీతిగా యేసు ప్రభు యొద్దకు వెళ్లి మాట్లాడటం మనం చూడగలము. దోణిలో వారు ఉన్నారు, వారితో పాటు యేసు ప్రభు ఉన్నాడు అన్న కార్యమును వారు మరచిన వారిగా ఆ స్థలంలో ఉన్నట్లు మనం చూడగలము. అనేక సార్లు ప్రభు మనతో ప్రయాణము చేయించు ఉన్నాడు. మన జీవితములో పోరాటములు ఎదురు చూడని ఒక పరిస్థితిలో మనకు ముందుకు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క కృప, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న కార్యముల ద్వారాగా ఆయన సహాయము మనకు తోడుగా ఉన్నది అని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళకుండగా అనేక సార్లు శోధన వచ్చిన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళేది మానుకొని, నాకెందుకు ఇలాగ జరిగింది, ప్రభు ఎందుకు అనుమతించినాడు అని దేవునిని ప్రశ్నించే ఒక జీవితమును మనము కలిగి ఉంటాం. ఆ ప్రశ్న వేసే సమయములో అపవాది అయిన వాడు మన యొక్క విశ్వాసమును పరీక్షించి మన యొక్క విశ్వాసము నుండి మనల్ని తొలగిపోయేదానికి అనేక కార్యములు చేయగలడు. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకు గద్దించి చెప్పిన మాట ఏమిటంటే, అల్ప విశ్వాసుల, కొంచెమే మీకు విశ్వాసం ఉన్నదా, ఇన్ని దినములు నాతో ఉన్నారు అని వారిని గద్దించిన కార్యము చూడగలము. యేసు ప్రభుతో పాటు వారు ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వెళ్లి 5,000 మంది పురుషుల్ని పోషించిన వాడు, అనేక మందిని స్వస్థపరిచిన వాడు, అనేకులకు సహాయము చేసిన వాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేసిన వాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచిన వాడు, కన్నులేని గుడ్డి వారికి కంటి చూపించిన వాడు, ఆయన వెళ్ళిన స్థలంలో ఉన్న చీకటి కార్యములు కూడా ఆయనను చూసి కలవరము చెంది, నన్నెందుకు హింస పెడుతున్నావు, నన్నెందుకు వేదన చెందేటట్టు చేస్తున్నావు అని పందుల్లోకి పారిపోయిన అనేకమైన కార్యములను శిష్యులు తమ జీవితములో చూసినారు. అయితే యేసు ప్రభువుతో పాటు ఉండి ఆయన చేసే అన్ని అద్భుతాలను తమ జీవితంలో చూసిన వారుగా ఉన్న శిష్యులు ఒక తుఫాను వచ్చిన వెంటనే ఆయన యొద్దకు వచ్చి, మేము చనిపోతున్నాము, నీకు చింత లేదా అని ప్రశ్నించడం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు వారి యొక్క అవిశ్వాసాన్ని చూస్తున్నాడు. ప్రభు మనలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించే దానికి అనేక సార్లు మనకు ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో నుండి మనం తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇందులో నా బిడ్డ ఎలాగూ దాటుకొని ముందుకు వెళ్తున్నాడు, ఈ సమస్యను దాటుకొని వెళ్ళి ఎలాగూ జయము పొందుతున్నాడు, ఎలాగూ దేవుని యొక్క కార్యములను తన జీవితంలో ఆశీర్వాదముగా పొందుకుంటున్నాడు అని
మనల్ని పరీక్షించే దాని కోసము ప్రభు అనేక సార్లు శోధనలను అనుమతిస్తూ ఉంటాడు. శోధనలు వచ్చిన వెంటనే ప్రభు మనకు సహాయము చేయటం మానివేశాడు అనుకున్న రీతిగా, ప్రభువా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకు నన్ను విడిచిపెట్టినావని అనేక సార్లు విశ్వాసులైన వారు దేవుని ప్రశ్నించడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక ప్రశస్తమైన కార్యం, ఇది ప్రాముఖ్యమైన విషయము. నీవు శోధన గుండా వెళ్ళినప్పుడు శోధనలో ఆయన నీతో పాటు ఉన్నాడు, నీకు సహాయము చేసేదానికి నీకు సమీపముగా ఉన్నాడు. నీవున్న అదే స్థితిలో ఆయన నీకు తోడుగున్నాడు కాబట్టి నీకు విడుదల ఉన్నది అన్నది జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నిన్ను విడిపిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు ఆయన యొద్దకు వెళ్ళినావు గనుక ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన తన హస్తముల చేత నిన్ను సంరక్షించి ఉన్నాడు అనేది నువ్వు గ్రహించుకోవాలి. శిష్యులు తమతో పాటు ఉన్న యేసు ప్రభు తమకు సహాయం చేయలేదన్న ప్రశ్న మాత్రమే ఉన్నది, కానీ ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేశాడు, ఆయన మనతో ఉన్నాడన్నది మరచిన వారిగా గాలికి నీరు పొంగేది చూసి కలవరము చెంది చనిపోతామేమో అని భయపడ్డారు. ఈ దినము నీ విశ్వాస పరిధి ఎలాగున్నది? గాలిని చూసి, నీరు పొంగి వచ్చేది అలలను చూసి నా దోణి మునిగిపోతుందేమో, నా యొక్క జీవితము ఇంకంతేనేమో అని అనుకుంటున్నావేమో. ప్రభు అదే దోణిలో ఉండి నీకు సహాయము చేసేదానికి నీకు తోడుగా ఉన్నాడన్న కార్యమును ఎన్నడూ మర్చిపోరాదు. ఆ దోణిలో ఉన్న ప్రభు వైపు నీవు చూసి విశ్వసించి, ఆయన నాతో ఉన్నాడు, ఎటువంటి సమస్యనైనా నేను దాటి వెళ్ళగలను అని నీ హృదయములో నీవు ధైర్యముగా దేవుని వైపు చూసినట్లయితే ప్రభు గొప్ప కార్యములు నీ కోసము చేయగలడు. నీవు కలవరము చెంది దేవుని యొద్దకు వెళ్ళి నేను నశించిపోతున్నాను, నీకు అక్కర్లేదా అన్నట్లు ఆయన వైపు చూసి ప్రశ్నించినట్లయితే ఆయన నీ అవిశ్వాసమును చూసి వేదన చెందుతాడని దేవుని యొక్క వాక్యం సెలవు. ఇక్కడ శిష్యులను చూసి ఆయన బాధపడ్డాడు. కొంచెమైనా విశ్వాసము లేదా అని వారిని ప్రశ్నించినాడు. గాలి నీటిని ఒకే మాటతో అణిచివేసినాడు. అయితే శిష్యులు, ఆయనతో ఉన్నవారు ఆయన యొక్క మాట యొక్క బలమును లేకుంటే శక్తిని చూస్తూ ఉన్నవారు శోధన వచ్చినప్పుడు మార్గము తొలగిన స్థితిలో లేకుంటే దేవుని పైన ఉన్న ఆ విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యం ఇది. నీవు వెళ్తున్న శోధనకరమైన పరిస్థితిలో ప్రభువు నీ ప్రక్కనే ఉండి నీ హస్తమును పట్టుకొని నేను దాటించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే నీవు ఆయన పైన కలిగి ఉన్న విశ్వాసమును ఇంకా స్థిరముగా పట్టుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడుచూ ఉన్నాడు. మన విశ్వాసము దేవుని వైపు ఎలాగున్నది ప్రశ్నించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ప్రాతకాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, అవునేసయ్యా, మేము శోధనలు వచ్చినప్పుడు నీవు మాతో ఉన్నావు అని మర్చి అనేక సార్లు నేను ప్రశ్నించేవారిగాను, ఏమైపోయింది, ఎందుకు మమ్మల్ని చేయి విడిచినావు అని ప్రశ్నించేవారిగానే ఉంటున్నాము. కానీ నీ వైపు చూసి నీ కృప కొరకు వేడుకునేదానికి, నీవున్నావు అనే స్థిరమైన నమ్మకముతో కలిగిన విశ్వాసమును కలిగి ఉండేదానికి దేవా, మేము ఎక్కడైతే తప్పిపోతున్నామో అక్కడల్లా బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.